చావు తరువాత ఏమవుతుంది? మన ఆత్మ శాశ్వతంగా నిద్రపోతుందా, లేక కొత్త రూపంలో మళ్ళీ ఈ భూమి మీదకొస్తుందా? పునర్జన్మ అనేది కేవలం ఒక నమ్మకం మాత్రమే అని చాలా మంది అనుకుంటారు. కానీ సరిగ్గా 100 ఏళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న హేతువాదులకి, శాస్త్రవేత్తలకి నిద్ర లేకుండా చేసింది. ఒక 4 ఏళ్ల చిన్నారి తాను ఈ ఇంట్లో పుట్టిన అమ్మాయిని కాదని, తన అసలు ఇల్లు మధురలో ఉందని, తన భర్త, తన బిడ్డ అక్కడే ఉన్నారని చెప్పడం మొదలుపెట్టింది. ఈ విషయం ఎంత సంచలనం సృష్టించిందంటే స్వయంగా మహాత్మా గాంధీ గారే ఒక విచారణ కమిటీని వేశారు. అసలు శాంతిదేవి ఎవరు? ఆమె చెప్పిన ప్రతి అక్షరం నిజమని ఎలా తేలింది? ఈ రోజు తెలుగు స్వరంలో ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన శాంతిదేవి పునర్జన్మ కథను లోతుగా తెలుసుకుందాం. 1926 డిసెంబర్ 11న ఢిల్లీలో ఒక సామాన్య కుటుంబంలో శాంతిదేవి జన్మించింది. 4 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆమె మామూలుగానే ఉంది. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ఆమె తన తల్లిదండ్రులతో, మీరు నా అసలు తల్లిదండ్రులు కాదు అని చెప్పింది. నా పేరు లుగ్దీదేవి, నా ఇల్లు మధురలో ఉంది అని పదే పదే చెప్పడం మొదలుపెట్టింది. తన భర్త ఒక బట్టల వ్యాపారి అని, ఆయన పేరు కేదార్నాథ్ అని, ఆయనకు ముక్కు మీద ఒక పుట్టుమచ్చ ఉంటుందని, ఆయన కళ్ళద్దాలు పెట్టుకుంటారని కళ్ళకు కట్టినట్టు వివరించింది. అంతేకాదు, తను ఒక బిడ్డకు జన్మనిచ్చి 10 రోజులకే చనిపోయానని చెప్పింది. మొదట్లో ఇవన్నీ ఏదో చిన్నపిల్లల మాటలు అనుకున్నారు. కానీ ఆమె చెప్పే వివరాలు రోజు రోజుకి పెరగడంతో ఆమె తండ్రికి ఏదో అనుమానం మొదలైంది. శాంతిదేవి బాబాయ్కి మధురలో తెలిసిన వారు ఉండడంతో కేదార్నాథ్ అనే వ్యక్తి గురించి ఆరా తీశారు. ఆశ్చర్యకరంగా మధురలో నిజంగానే కేదార్నాథ్ అనే బట్టల వ్యాపారి ఉన్నాడు. ఆయన భార్య లుగ్దీదేవి 1925లో తన కొడుకు పుట్టిన 10 రోజులకే చనిపోయిందని తెలిసింది. కేదార్నాథ్ నిజం తెలుసుకోవడానికి ఆయన అన్నయ్యను, తన కొడుకును వెంట పెట్టుకుని ఢిల్లీకి వచ్చాడు. తనను తను పరిచయం చేసుకోకుండానే శాంతిదేవి ఆయన చూడగానే గుర్తుపట్టింది. తన భర్తను పేరు పెట్టి పిలిచింది. తన కొడుకును చూసి ఎమోషనల్ అయింది. కేదార్నాథ్కి మాత్రమే తెలిసిన కొన్ని రహస్యాలను, లుగ్దీదేవి మరణించే ముందు వేసుకున్న బట్టల గురించి శాంతిదేవి చెప్పడంతో ఆయన అవాక్కయ్యారు. ఈమె నిజంగానే నా భార్య లుగ్దీదేవి అని ఆయన ఒప్పుకున్నారు. ఈ విషయం మహాత్మా గాంధీ వరకు వెళ్ళింది. ఆయనకు కూడా ఆశ్చర్యం కలిగింది. ఇది మోసమా లేక నిజమా అని తెలుసుకోవడానికి 15 మంది ప్రముఖులతో కూడిన ఒక కమిటీని వేశారు. 1935లో ఆ కమిటీ శాంతిదేవిని తీసుకుని మధురకు వెళ్ళింది. రైలు మధురా స్టేషన్కు చేరుకోగానే శాంతి అక్కడ ఉన్న జనాన్ని చూసి నాయుడు గారు అని ఒకరిని గుర్తుపట్టింది. ఆమె ఎవరి సహాయం లేకుండా తన పాత ఇంటి దారిని చూపించింది. దారిలో ఆమెకు తెలిసిన ప్రదేశాలను గుర్తు చేసుకుంది. తన ఇంట్లో ఒక అడుగు కింద ఇసుకలో తను డబ్బులు దాచుకున్నానని చెప్పింది. కమిటీ సభ్యులు అక్కడ తవ్వి చూస్తే ఒక ఖాళీ బాక్స్ దొరికింది. కేదార్నాథ్ ఏడుస్తూ ఈమె చనిపోయాక ఆ డబ్బు తనే వాడేసినట్లు ఒప్పుకున్నాడు. శాంతిదేవి చెప్పిన ప్రతి మాట, ప్రతి గుర్తు అక్షరాలా సరిపోయింది. శాంతిదేవి కేసు ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప పునర్జన్మ కేసుగా నిలిచిపోయింది. 1987లో ఆమె చనిపోయే వరకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఆమెను ఇంటర్వ్యూ చేశారు. కానీ ఎవ్వరూ ఆమెను అబద్ధం అని నిరూపించలేకపోయారు. సైన్స్ ఈ రోజుకి దీనికి వివరణ ఇవ్వలేకపోయింది. మరి మీరేమనుకుంటున్నారు? ఇది కేవలం మెదడులో ఉన్న ఏదైనా వింత శక్తి వల్ల జరిగిందా, లేక మన ఆత్మ నిజంగానే మరణం లేని ప్రయాణం చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. రేపటి వీడియోలో మనం డెజావు, మనకి ఏదైనా సంఘటన ముందే జరిగినట్టు ఎందుకు అనిపిస్తుందో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది తెలుగు స్వరం.